ఈ వీడియోలో పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ క్రోషా వైస్ 9 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి పర్పుల్ కలర్ వైర్ తీసుకున్నాను. ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 35 చైన్స్ స్టిచ్ చేశాను. వైర్ కదా ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకోవాలి. లాస్ట్ ఈ ప్లేస్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సేమ్ ఇలానే డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. బాస్కెట్కి ఎన్ని రోస్ అయితే అవసరమో అన్ని రోస్. ఈ బాస్కెట్కి బేస్ స్టిచ్చింగ్కి 11 రోస్ స్టిచ్ చేశాను. ఎల్లో కలర్ వైర్ తోటి రౌండ్గా 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. బాస్కెట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి పర్పుల్ కలర్ తీసుకున్నాను. డిజైన్కి ఫస్ట్ ఆరెంజ్ కలర్ వైర్ తోటి స్టిచ్ చేసి నెక్స్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను. 1 చైన్ 2 రోస్ స్టిచ్ చేశాను. 3, 5, 7, 9, 11 మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. 2 కంటిన్యూ కలిపేసి స్టిచ్ చేశాను. 2 డిజైన్స్. ఇది 1 చైన్ 2 టైమ్స్ స్టిచ్ చేసాము. లాస్ట్ చైన్ స్టిచ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఎల్లో కలర్ కంటిన్యూ చేశాను. సేమ్ ఇలానే స్టిచ్ చేసి బాస్కెట్ హైట్ సరిపోయింది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేసాను. 1 రో పర్పుల్ కలర్ వైర్ తోటి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. దీనికి హైట్కి 23 రోస్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. హ్యాండిల్ స్టిచ్చింగ్కి 3 కలర్స్ వైర్స్ యూజ్ చేసి స్టిచ్ చేశాను. ఇది ఫస్ట్ ఎల్లో కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఎయిట్ చైన్స్ తీసుకున్నాను. 8 చైన్స్ ఇలా రౌండ్గా స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. అంటే 7 చైన్స్ వస్తాయి. ఇలా ఎవరి చైన్ అండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. దగ్గరికి వచ్చేసరికి రౌండ్ తీసుకునేసరికి ఇవి చైన్స్ దగ్గరకు వచ్చినట్టు అయిపోతాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి 1 or 2 రోస్ స్టిచ్ చేసి టర్న్ చేసుకోవచ్చు. నేను 1 రో స్టిచ్ చేసి టర్న్ చేస్తున్నాను. తీసుకుని స్టార్టింగ్ చైన్ ఇది 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి.
ఫింగర్ ఇన్సైడ్ పెడితే మనకి చైన్స్ కరెక్ట్గా తెలుస్తాయి. ఇలా 2-3 rows స్టిచ్ చేసి నెక్స్ట్ తీసుకోవాల్సిన కలరు ఇన్సైడ్ సెట్ చేసుకోవాలి. ఈ హ్యాండిల్కి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. 2 హ్యాండిల్స్ సేమ్ స్టిచ్ చేస్తే చూడటానికి కూడా బాగుంటుంది. నాటేం అవసరం లేదు. ఇలా తీసుకుని ఇన్సైడ్ అన్న చైన్ నుంచి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయాలి. ఇలా 2 ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వైర్ తీసుకోవాలి. 2 చైన్స్ నుంచి ఆరెంజ్ కలర్ వైర్ తీసుకుని ఎల్లో కలర్ ఇన్సైడ్ సెట్ చేసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2-3 rows స్టిచ్ చేసి ఎల్లో కలర్ వైర్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్పుల్ కలర్ తీసుకుంటున్నాం. అందుకని పర్పుల్ కలర్ వైర్ ఇన్సైడ్ సెట్ చేసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఎన్ని rows స్టిచ్ చేసినా ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి 1 చైన్ నుంచి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నాట్ తీసుకోవట్లేదు కాబట్టి ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సేమ్ ఉన్నాయో లేదో చూసుకుని నెక్స్ట్ పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను. 2 చైన్స్లో నుంచి పర్పుల్ కలర్ వైర్ తీసుకుని సేమ్ ఇలానే ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ చేసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. లెంత్ సరిపోయిన స్టిచ్ చేసి పర్పుల్ కలర్ వైర్ పెట్టి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ ఎల్లో కలర్ ఇవి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే కట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 ఈక్వల్గా స్టిచ్ చేసి ఇలా తీసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి కాల్ చేస్తే సరిపోతుంది. ఇలా సెంటర్ చూసుకుని బటన్స్తో కానీ లేదంటే నీడల్తో కానీ అటాచ్ చేసుకోవాలి. బాస్కెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. హైట్ ఎక్కువ ఉండటం వల్ల వాటర్ బాటిల్ అండి పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.